నమస్తే. నేను మీ అశ్విని కుమార్. మొత్తానికి నితీష్ కుమార్ బీహార్ ముఖ్యమంత్రిగా 10వ ప్రమాణ స్వీకారం చేస్తున్నారు. రికార్డ్ అని చెప్పొచ్చు మనం. బీజేపీ జేడీయూ లేకపోయినా సొంతంగా గవర్నమెంట్ ఫామ్ చేయొచ్చు, కానీ మిత్రధర్మం మనం కాశ్మీర్లో చూసాము. కాంగ్రెస్ ఎలియన్స్ లేదు, ఇండియా ఎలియన్స్ కాంగ్రెస్ కూటమి, ఒమర్ అబ్దుల్లా అట్లాగే కాంగ్రెస్ ఎన్సీపీ వాళ్ళు ఎన్నికల్లో గెలిచాక కాంగ్రెస్ని పక్క పెట్టారు. ఒమర్ అబ్దుల్లా ముఖ్యమంత్రి అయ్యాడు, ఇంకా కాంగ్రెస్తో పని లేదని. కానీ ఎన్డీఏ అట్లా కాదు, ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అట్లా కాదు. జేడీయూ మళ్ళీ ఒకసారి నితీష్ కుమార్కే ముఖ్యమంత్రి అవకాశం ఇచ్చారు. 20వ తారీఖు పాట్నాలో నితీష్ కుమార్ ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. 2000 నుంచి చూసుకుంటే 25 సార్లు, అందులో 7 సార్లు ఎన్డీఏ తరఫున, ఒకసారి జేడీయూ, ఒకసారి మహాగఠబంధన్, అట్లా ఈ 10వ మళ్ళీ ఎన్డీఏ తరఫున నితీష్ కుమార్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. అయితే ఇక్కడ ఒక చిన్న క్లారిటీ ఇవ్వాలి. చాలామంది సోషల్ మీడియాలో ఒక రకమైన ప్రచారం తీసుకొని వస్తున్నారు. తీసుకొచ్చే ముందు బాగా గుర్తుపెట్టుకోవాల్సింది, భారతదేశంలో ఇప్పటి వరకు ఎవ్వరు కూడా, ఏ ఒక్క ఓటరు కూడా ఈ 6 రాష్ట్రాల్లో జరిగిన ఎన్నికల్లో నా ఓటు తీసేశారు అని పబ్లిక్గా ఒక్క ఓటర్ కూడా ముందుకు రాలేదు. అది గుర్తుపెట్టుకోవాలి. ఎక్కడో సెఫాలజిస్టులు ఎవరో ఒకరు మాట్లాడడమే తప్ప, రాజకీయ నాయకులు మాట్లాడడమే తప్ప, ఏ ఒక్క ఓటరు ఈ 6 రాష్ట్రాల్లో నా పేరు అన్యాయంగా తీసేశారని ఎవరూ రోడ్డు ఎక్కలేదు. ఇంకా ముఖ్యంగా ఈ సోషల్ మీడియాలో జరుగుతున్నదంతా కూడా, ఆర్జేడీకి అంత ఓటు షేర్ వచ్చింది, అన్ని స్థానాలేనా, బీజేపీకి ఎంత ఓటు షేర్ వచ్చింది, ఇన్ని స్థానాలు ఎలా వచ్చినాయి. సో క్లారిటీగా ఒక చిన్న థ్రెడ్ కింద మనం చూసుకుంటే, ఆర్జేడీకి 20 సీట్లే వచ్చినాయి, 23% ఓటు షేరు, ఇవన్నీ ప్రొపగండా తీసుకొస్తున్నారు. ఫైనల్గా ఎలక్షన్ కమిషన్ మొత్తం అంతా కూడా ఓటు షేరు, ఓట్ పర్సంటేజ్ అన్నీ కూడా రిలీజ్ చేసింది. బీజేపీకి 48.4% ఓటు షేర్ వచ్చింది, ఆర్జేడీకి 38.9%, అంటే 48.4, 39, దాదాపు 9.5% గ్యాప్ ఉంది ఓటు షేర్కి. అది ఆలోచించట్లేదు. బీజేపీ 89 స్థానాలు గెలిచింది 48.4% ఓటు షేర్తో. అట్లాగే జేడీయూ 80 స్థానాలు గెలిచింది 46.2% ఓటు షేరు. ఎల్జేపీ 19 స్థానాలు గెలిచింది 43.2% ఓటు షేరు. హెచ్ఏఎం 5 స్థానాలు గెలిచింది, ఓటు షేర్ మాత్రం 48.4 వచ్చింది. ఆర్జేడీ 20 స్థానాలు 38.9, కాంగ్రెస్ 6 స్థానాలు 35.3% ఓటు షేరు. ఎన్ని స్థానాల్లో పోటీ చేశాము, ఎన్ని స్థానాలు గెలుచుకున్నాము, దాన్ని బట్టి ఓటు షేర్ కూడా ఇవన్నీ ఉంటుంది. ఆర్జేడీ 143 స్థానాల్లో పోటీ చేసింది, ఓటు షేరు దాన్ని చూసుకుంటే బీజేపీకి దానికి దగ్గరగా 9.5% ఓటు షేర్ ఉంది. అట్లాగే కొన్ని సీట్స్ కూడా చాలా దగ్గరకు వచ్చి కోల్పోయింది బీజేపీ, తక్కువ మార్జిన్తో ఓడిపోయింది. ఒక 12 స్థానాలు ఉన్నాయి, అందులో 4 స్థానాలు అయితే కేవలం 1000 ఓట్ల కన్నా తక్కువతోనే ఓడిపోయింది. మిగిలినవి 10,000 లోపల ఓడిపోయింది. 12 స్థానాలు ఉన్నాయి. అందులో మనం చూస్తే రామ్గర్ అనే సీట్ ఉంది, బీఎస్పీ కేవలం 30 ఓట్లతో గెలిచింది. దాకాన్ ఉంది, బీజేపీ పవన్ కుమారు ఆర్జేడీ మీద కేవలం 178 ఓట్లతో ఓడిపోయాడు. అట్లాగే ఫోర్బ్స్గంజ్ ఉంది, అక్కడ కూడా బీజేపీ అభ్యర్థి కేవలం 221 ఓట్లతో ఓడిపోయారు. కిషన్గంజ్లో కాంగ్రెస్ స్వీటీ కుమార్ బీజేపీని ఓడించారు 12,000 ఓట్లతో. సో అట్లాగే మనం మొత్తం చూసుకుంటే రేషియో యావరేజ్గా బీజేపీ 8,500 ఓట్లు మార్జిను. ఇవన్నీ క్యాల్కులేషన్స్ ఏవి చూడకుండా ఏదో ఒక సోషల్ మీడియాలో బీజేపీ ఓట్ చోరీ మీద గెలిచిందోనో లేకపోతే వేరే పెడార్థాలు తీస్తున్నారు, ఎంత ఓట్ షేరు, ఇన్ని స్థానాలు ఎలా వచ్చినాయని. పూర్తిగా ఫేర్గా జరిగిన ఎలక్షన్స్ ఎక్కడ ఏమీ లేదు. ఇప్పటికీ కూడా ఏ ఒక్క ఓటరు మా ఓటును తీశారని కానీ, మేము ఓటు వేయలేదని కానీ ఎవ్వరూ కూడా ఎలక్షన్ కమిషన్కి అఫీషియల్గా ఎక్కడా కంప్లైంట్ ఇవ్వలేదు. సో బీహారు ఎన్నికలు ఇంకా ముగిసినట్టే. అందరూ నెక్స్ట్ బెంగాల్ వైపు కొంతమంది స్ట్రాటజిస్టులు, కార్యకర్తలు, ఎన్డీఏకి సంబంధించిన వాళ్ళు తమిళనాడు వైపు అడుగులు వేశారు. సో నెక్స్ట్ టార్గెట్ బెంగాలు, బీహార్లో సాలిడ్ స్ట్రోక్ ఇచ్చారు అపోజిషన్కి అని ఎన్డీఏ వాళ్ళు చెప్పచ్చు. ఎందుకంటే ఎప్పటి నుంచో చూస్తున్నారు, నితీష్ మోడీ విడిపోతారు, దీన్ని ఆసరాగా తీసుకొని ఎన్డీఏలో ఒక పెద్ద కుంపటి పెట్టాలి, కేంద్రంలో ప్రభుత్వాన్ని దింపాలని. 20వ తారీఖు ప్రధానమంత్రి కూడా హాజరవుతున్నారు నితీష్ కుమార్.
ఓత్ టేకింగ్ సెరమనీకి. సో వాళ్ళిద్దరి మధ్య బాగానే ఉంది. ప్రస్తుతానికి కేంద్ర ప్రభుత్వానికి వచ్చిన డోకా ఏం లేదు. ప్రాబ్లం వల్ల కాంగ్రెస్ కూటమిలోనే ఉంది. సమాజ్వాదీ పార్టీ అఖిలేష్ యాదవ్ని కాంగ్రెస్ కూటమికి హెడ్గా చేయమంటోంది. ఒక పక్క టీఎంసీ రాహుల్ గాంధీతో కాదు మమతా బెనర్జీని చేయమంటోంది. ఇంకో పక్క ఆల్రెడీ తేజస్వి యాదవ్ అతను కూడా కాంగ్రెస్తో బయటకు వచ్చేట్టు కనబడుతున్నాడు. ఒమర్ అబ్దుల్లా బహిరంగంగానే మాట్లాడాడు. సో కాంగ్రెస్ కూటమి ఏమవుతుందన్నది ఆలోచించాలి. కానీ ఎన్డీఏ స్ట్రాంగ్గా బలపడింది. బీహార్లో అద్భుతంగా ప్రదర్శించారు. బెంగాల్ వైపు కదులుతున్నారు. ప్రస్తుతానికి ఎన్డీఏ పూర్తిగా దేశంలో మిగతా రాష్ట్రాల మీద సౌత్ కూడా నెమ్మదిగా దృష్టి పెట్టినట్టుగా తెలుస్తోంది. తమిళనాడు తర్వాత కర్ణాటక, తెలంగాణ. ప్రస్తుతానికి నితీష్ కుమార్ 10వ పాట్నాలో ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తున్నారు. ఎన్డీఏ అద్భుతమైన విజయం సాధించిందని చెప్పొచ్చు. థ్యాంక్ యూ.